హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ సాయి కుమార్. రీసెంట్గా అయితే సింహాచలం వెళ్ళడం జరిగిందనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ వెళ్ళడానికి అవ్వట్లేదు. పెద్దలు అంటారు కదా, ఇలాంటి దైవ కార్యాలన్నీ కూడా మనం అనుకుంటే అవ్వంట. దేవుడే మనల్ని ఆ టైం కల్లా రప్పిస్తాడంట. అది నిజమేనేమో అనిపించింది అనమాట ఈరోజు అయితే. నిజంగా మేము ఎప్పుడు వచ్చినా సరే మెట్లపై నుంచి వెళ్తాం అనమాట. అది బై రోడ్ వెళ్ళడం చాలా రేర్. అది డైరెక్ట్ ఆ రోడ్డు నుంచి వెళ్ళడం కన్నా ఈ స్టెప్స్ నుంచి వెళ్ళడమే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అది కూడా ఒక్కరిద్దరు కాకుండా ఫ్రెండ్స్తో పాటు వెళ్తే మాత్రం అది ఇచ్చే కిక్కే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. అలా ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ ఏంటంటే కొత్త కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా నీట్గా అనిపించింది. అది కూడా క్లియర్ చేస్తున్నారనమాట. అలాగా నడుచుకుంటూ అయితే సగం దూరం వెళ్ళిపోయాం. మనం ఎంత నడిచినా మనకి అలుపు అయితే రావట్లేదు. అయిపోయింది. ప్రసాదం తీసుకుని ఇలాగ బయటకు వచ్చాం, వర్షం తగ్గిందని చెప్పి. ఇంకా క్లైమేట్ మాత్రం క్లౌడీగా చాలా కూల్గా వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మళ్ళీ మెట్ల మీద నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట. స్టార్ట్ అయ్యి సగం దూరం వచ్చిన తర్వాత క్లౌడ్స్ అవి చాలా కిందకు వచ్చినట్టు భలే కనిపిస్తుంది. సిటీ సగం సగం కనిపించి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ మాత్రం. చూస్తున్నారు కదా, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా సరిగా క్లియర్ కనిపించట్లేదు అనమాట. అలా కమ్మేసింది పొగమంచు మొత్తం. ఆ మధ్యలో ఫ్లో అవుతున్న వాటర్. ఇక్కడ నుంచి మాత్రం సిటీ ఒక లెవెల్లో కనిపిస్తుంది. వీటిని అలా చూస్తుంటే ఆకాశం భూమిని తాకుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అన్న ఫీల్ వస్తుంది నాకైతే. నిజంగా అలానే అనిపించింది నాకు.
చివరికి మనం అయితే ఇలాగ చూడండి కిందకి అయితే వచ్చాం అనమాట. ఈ దారిలో ఎవరు వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కనుక.